టైటిల్ వివాదం సోషల్ మీడియా వేదికగా ఆంధ్ర తెలంగాణ నెటిజన్ల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారింది. సుకుమార్ రైటింగ్ సమర్పణలో, బన్నీవాసు నిర్మాణంలో ప్రియదర్శి, జానపద నృత్యకారిణి నాగదుర్గ ప్రధాన పాత్రలో, దొండపాటి వంశీరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అయితే ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అసలు ఇడుపు కాగితం అంటే అర్థమేంటి? ఇడుపు కాగితం లేదా ఇడుపు కాగితం అనేది అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ మాండలిక పదం. దీని అర్థం విడాకుల పత్రం. పూర్వకాలంలో కోట్ల చుట్టూ తిరగకుండా భార్యాభర్తలు కలిసి బతకలేమని నిర్ణయించుకున్నప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో విడిపోవడానికి రాసుకునే ఒప్పంద పత్రాన్ని ఇడుపు కాగితం అని చెప్తూ ఉంటారు. ఇడుపు లేదా ఇడుసు అంటే వదిలిపెట్టడం అని అర్థం. వివాదం ఎలా మొదలైంది? ఈ టైటిల్ ప్రకటించిన వెంటనే పదం కొత్తగా ఉండడంతో హైదరాబాద్ లాంటి నగరాల్లోని నేటి తరానికి చెందిన వారితో పాటు ఆంధ్ర ప్రాంత ప్రజలకు దీని అర్థం తెలియక కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ వివాదానికి తెరలేపింది. నెట్టింట కొందరు వ్యక్తులు వ్యంగ్యంగా ఈ సినిమాను ఆంధ్ర తెలుగులోకి డబ్బింగ్ చేస్తారా, మాకు అర్థం కావట్లేదు, సబ్ టైటిల్స్ ఏమైనా వేస్తారా అంటూ సెటైర్లు వేశారు. దీంతో పాటు ఇది అసలు తెలుగు భాషేనా అని కొందరు ప్రశ్నించడం వివాదాన్ని మరింత పెద్దగా చేసింది. అయితే ఈ రకమైన కామెంట్స్ తెలంగాణ సంస్కృతిని, యాసను తక్కువ చేసి చూపేలా ఉన్నాయని తెలంగాణ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవాలి కానీ ఇంత ఒరవలేనితనం ఎందుకు? అర్థం కాకపోతే సినిమా చూడకండి, ఎలాంటి సబ్ టైటిల్స్ ఉండవు అంటూ ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. గంటా చక్రపాణి ట్వీట్ ను సమర్థిస్తూ ట్రోల్ చేసే వారికి సరైన బుద్ధి చెప్పారని, మన కథలను కొంతమంది అంగీకరించలేకపోతున్నారని మరికొందరు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. ప్రాంతీయ చర్చగా రూపాంతరంగతంలో కోస్తాంధ్ర మండలికంలో ఎన్నో పదాలు సినిమాలు వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకునేవారు తప్ప ఎగతాళి చేయలేదని, ఇప్పుడు తెలంగాణ మట్టి కథలు వస్తుంటే కొందరు కుట్రపూరితంగా నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారని రక్షగా చెప్పారు. అయితే ఈ సోషల్ మీడియా వార్ కారణంగా సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ రావడమే కాకుండా తెలుగు రాష్ట్రాల మధ్య భాషా ప్రాధాన్యతలపై మరోసారి సోషల్ మీడియాలో పెద్దెత్తున చర్చ నడుస్తోంది.